binary numbers. So 0 and 1 are called as binary numbers. The combination of 4 zeros and ones, actually zeros and ones are called as binary numbers and they are called as bits. That is, 0 is called as bit 0 and 1 is called as bit 1. The combination of these 4 zeros and ones, that is 4 bits, are called as nibble. For example, 1011. So 1011 is a combination of 4 bits. That's why it is called as nibble. A combination of 8 bits, that is 8 zeros and ones. For example, 1101 0110. Okay, this value is a combination of 8 bits and it is called as byte. Simply it is indicated with the letter B, capital B. So the combination of 8 bits is called as byte. Okay, so today we are going to learn about binary addition. ఓకే, సో మనకి నార్మల్గా డెసిమల్ ఎడిషన్ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బైనరీ ఎడిషన్ చేస్తున్నాం. సో బైనరీ మీన్స్ ఓన్లీ వీ హ్యావ్ టు యూజ్ 0 and 1. సో జీరోస్ అండ్ వన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, సో ద సింపుల్ రూల్స్ ఫర్ బైనరీ ఎడిషన్ ఆర్ 0 plus 0 is equal to 0. 0 plus 1 equal to 1. 1 plus 0 equal to 1. Whereas 1 plus 1 is equal to, in decimal it is 2, but in binary it is 1 0. Okay, so how 1 plus 1 becomes 1 0 in binary? బైనరీలో 1 plus 1 అంటే 1 0 ఎలా అవుద్దో మనం ఆల్రెడీ ఇంతకుముందు బైనరీ డెసిమల్ రిలేషన్ చూసాం. సో ఒకసారి బైనరీ వెయిట్స్ వేసుకుంటే 2 to the power of 0, 2 to the power of 1, 2 square, so on. Okay, so 2 to the power of 0 is nothing but 1, 2 to the power of 1 is nothing but 2, 2 square is nothing but 4. So actually 1 plus 1 in decimal, నార్మల్ డెసిమల్, మామూలుగా మనం రెగ్యులర్ యూజ్ చేసే డెసిమల్లో వచ్చేసరికి 1 plus 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో మనకు కావాల్సింది ఏంటంటే 2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీలో అయితే ఎంత. ఓకే, సో మనకి 2ని బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ 2కి ఈక్వాలెంట్ బైనరీ వెయిట్స్లో 2 ఉంది. సో దాని కింద 1 పెట్టుకోండి, మిగిలినవి జీరోస్ పెట్టుకోండి. దెన్ the value becomes 2 in decimal, 2 in binary. సో ఏమవుతుంది ఇక్కడ 0 1 0. సో ముందు జీరోస్ అవసరం లేదు, నెగ్లిజిబుల్ తీసేయండి. దట్ వాల్యూ బికమ్స్ ఏంటిది 1 0. సో 1 plus 1 ఈక్వల్ టు 1 0 ఇన్ బైనరీ. ఫర్ ఎగ్జాంపుల్ 1 plus 1 plus 1 ఇన్ బైనరీ. సో ఇన్ డెసిమల్ ఇట్ ఈస్, మామూలుగా మనకు బైనరీలో 1 plus 1 plus 1 ఏమవుద్దో తెలియకపోతే, బైనరీలో అంటే జీరోస్ అండ్ వన్సే రావాలి, ఏ వాల్యూ వస్తుందో అర్థం కాకపోతే నార్మల్గా డెసిమల్లో అయితే 1 plus 1 plus 1 ఈక్వల్ టు 3. సో 3ని మనం బైనరీలో కన్వర్ట్ చేసుకుందాం. 1 to 4లో 3 లేదు, ఏ యాడ్ చేస్తే 3 వస్తుంది, when 2 ఈజ్ యాడెడ్ విత్ 1. సో కాబట్టి 2 కింద 1, 1 కింద 1. ఓకే, సో 4 యూజ్ చేయలేదు, 0. సో ముందు 0 అవసరం లేదు, తీసేయండి. సో decimal 3 in binary is nothing but 1 1. That means 1 plus 1 plus 1 in decimal it is 3.
whereas it in binaryలో వచ్చేసరికి that is nothing but 1 1. Okay, so these are the simple rules for binary addition. Okay, so let's take an example to perform binary addition. So add 1011 with 1001. Okay, so 1011 ని 1001 తోటి యాడ్ చేద్దాం. ఓకే, సో సేమ్ నార్మల్ డెసిమల్ ఎడిషన్ లాగే 1011 దాన్ని దేంతో యాడ్ చేస్తున్నాం 1001. సో దాన్ని కింద ప్లేస్ చేసుకోండి. ఓకే, సో వీఆర్ యూజింగ్ ఓన్లీ బైనరీ ఎడిషన్. సో బైనరీ ఎడిషన్ మెథడ్ యూజ్ చేయాలి. సో ఎడిషన్ ఎట్ నుంచి స్టార్ట్ చేస్తాం, రైట్ టు లెఫ్ట్. సో వాల్యూ ఇంక్రీజెస్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ కాబట్టి సో అదేవిధంగా యాడ్ చేసుకుంటూ వెళ్దాం. హియర్ 1 + 1, 1 + 1 in binary is nothing but 1 0. So 1 0. So this 0 is called as, so we have performed ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ ఎడిషన్ చేసాం, that is sum. That's why 0 is called as sum, whereas this 1 is called as carry. That means it carries some value to next position. Okay, so 1 + 1 1 0. సో సమ్ ఇక్కడ వేసుకొని క్యారీ అంటే ఇంకొక వాల్యూని మోసుకెళ్తుంది, దాన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. సో 1 + 0, 1 + 0 is nothing but 1. సో 1 + 1 is nothing but 1 0. సో 0 ఇక్కడ వేసుకోండి, క్యారీ ఇక్కడ వేసుకోండి. 0 + 0 + 1 is nothing but 1. 0 + 0 0, 0 + 1 1, 1 + 1 is nothing but 1 0. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన ఎడిషన్ కరెక్టా కాదో చెక్ చేసుకోవాలనుకోండి, సింప్లీ పైన బైనరీ వెయిట్స్ వేసుకోండి 1 2 4 8. ఓకే, సో వీటిని డెసిమల్లో కన్వర్ట్ చేసుకోండి. సో దిస్ వాల్యూ బికమ్స్ ఇన్ డెసిమల్. ఏమేమి యూజ్ చేసాం, ఇక్కడ 8 యూజ్ చేసాం, 2 యూజ్ చేసాం, 1 యూజ్ చేసాం. 8 + 2 10, 10 + 1 11. నెక్స్ట్ ఇక్కడ 8 యూజ్ చేసాం, 1 యూజ్ చేసాం. 8 + 1 becomes 9. ఓకే, సో మనకి ఇక్కడ బైనరీలో ఆన్సర్ వచ్చేసరికి ఏమొచ్చింది, 4 బిట్ని ఇంకో 4 బిట్తో యాడ్ చేసాం, ఎక్స్ట్రా 5 బిట్స్ వచ్చినాయి ఇక్కడ, అంటే ఎక్స్ట్రా ఒక బిట్ వచ్చింది. సో దీనికి కూడా పొజిషన్ వేసుకోండి 1 2 4 8, అంటే 2 క్యూబ్ అయిపోయింది. 2 ⁻0, 2 ⁻1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 ⁻4 is nothing but 16. ఓకే, ఎక్స్ట్రా ఒక పొజిషన్ వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసింది ఏంటి, 16 ఒకటి, నెక్స్ట్ 4 ఒకటి. 16 + 4 becomes 20. సో 11 + 9 becomes 20. ఓకే, సో ఇట్లా మనం డెసిమల్లో కన్వర్ట్ చేసుకొని మనం చేసింది కరెక్టా కాదా కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక వాల్యూ తీసుకుందాం, డెసిమల్ ఎడిషన్ పర్ఫామ్ చేద్దాం. ఓకే, సో యాడ్ కొద్దిగా లార్జ్ సైజ్ బిట్, ఎక్కువ బిట్స్ ఉన్న వాల్యూస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ 1 1 0 1 0 1 1 విత్ 1 0 1 1 0 1. సో 7 బిట్స్ అయ్యాయి. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 6 బిట్స్ అయ్యాయి అనుకో. ఓకే, సో 1 1 0 1 0 1 1. ఓకే, సో బిట్స్ కరెక్ట్గా పొజిషన్స్ 1 2 4 8 16 అలా వేసుకుంటూ వెళ్ళండి. 1 2 4 8 16, 2 to the power of 4 అయిపోయింది, 2 to the power of 5 32, నెక్స్ట్ 64, 2 to the power of 6. సో ఇక్కడ కూడా 1 0 1 1 0 1. ఎక్స్ట్రా మనకి పొజిషన్ లేదు ఇక్కడ 64లో, ఇందులో సెకండ్ వాల్యూలో వాల్యూ లేదు. ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. సో సేమ్ బైనరీ రూల్స్ యూజ్ చేయండి, అడిషన్ రూల్స్. 1 + 1 1 0. సో పుట్ 0 హియర్ అండ్ పుట్ క్యారీ హియర్. 1 + 1 1 0 0 1. ఓకే, సో 0 + 1 1, 1 + 1 1 0 0 హియర్ 1 హియర్. 1 + 1 + 1. సో ఆల్రెడీ ఇక్కడ మనం
చూసాం, చెక్ చేసాం. 1+1+1 డెసిమల్ అయితే 3, బైనరీలో అయితే 1 అంటే సమ్ 1 వస్తుంది, క్యారీ కూడా 1 వస్తుంది. సో సమ్ 1 ఇక్కడ వేసుకోండి, క్యారీ 1 ఇక్కడ వేసుకోండి. సో 0+0 0 0+1 1 1+1 1 0 0 ఇక్కడ 1 ఇక్కడ 1+1 1 0. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇది కూడా కరెక్టా కాదా చెక్ చేసుకోవాలంటే లెట్స్ కన్వర్ట్ దీస్ బైనరీ వాల్యూస్ ఇంటూ డెసిమల్ వాల్యూస్. ఓకే, సో మనం యూజ్ చేసిన వాల్యూస్ ఇక్కడ పొజిషన్స్ 64 32, that is 96 plus 8 106 108 109 109. నెక్స్ట్ ఇక్కడ 32 plus 8 40 44 45. okay, so 9 plus 5 14, sum 4, carry 1, 4 plus 1 5, 154. So let's check here. So దీంట్లో 1 2 4 8 16 32 64 128. సో ఎక్స్ట్రా ఇక్కడ మనకి 128కి కూడా ఒక పొజిషన్ వచ్చింది. సో 1 2 4 8 16 32 64, this position is 128. So 128 plus 16 plus 8. okay, 128 plus 16 144 plus 128 plus 16 144 plus 8. okay, so actually this value is 64 plus 32 plus 8 plus 2 plus 1 is 107 plus 5, that is 151. okay, so 128 plus 16 144, this 7 plus 5 is 12, so 152 this is, and 128 plus 16 plus 8, that is 152. so okay, సో ఈ విధంగా మనం చేసింది కరెక్టా కాదో కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, డెసిమల్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బైనరీ ఎడిషన్. ఓకే, లెట్స్ మూవ్ టు బైనరీ సబ్ట్రాక్షన్. ఓకే, so the simple rules for binary subtraction are 0 minus 0 is equal to 0, 1 minus 0 is equal to 1, so 1 minus 1 equal to 0, whereas 0 minus 1 is not possible in binary. okay, so we have to take a borrow and this 0 becomes 1 0. 0 minus 1 అనేది బైనరీలో పాసిబిలిటీ కాదు కాబట్టి బారో తెచ్చుకుంటే 1 0 అవుద్ది. 1 0 minus 1 becomes 1. సో 1 0 minus 1 ఈక్వల్ టు 1 ఎట్లా అవుద్ది అంటే బైనరీ ఎడిషన్లో ఇంతకుముందు చూసాం 1 plus 1 ఈక్వల్ టు 1 plus 1 ఈక్వల్ టు 1 0. సో సేమ్ ఇక్కడ 1 plus 1 ఈక్వల్ టు 1 0 వేసుకోండి. ఓకే, సో ఈ 2 1స్లో ఏదో ఒక 1ని అటువైపు తీసుకురండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1ని ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి, 1 ఈక్వల్ టు ఈ 1, ఇది 1 ఈక్వల్ టు 1 0, ఈ ప్లస్ 1 ఇటు వస్తే -1, దట్ ఈస్ 1 0 minus 1 becomes 1. సో 1 0 minus 1 ఈక్వల్ టు 1. సో ఇంకా సింప్లీ ఏంటంటే 1 0 in decimal, 1 0 in decimal is nothing but 2. okay, so 1 0 decimal is nothing but 2. 2 minus 1 equal to 1. okay, in this way 1 0 minus 1 equal to 1 0 means 2.
minus 1 equal to 2 minus 1 equal to 1. Okay, so these are the simple rules for binary subtraction. Okay, so let's take two values and perform binary subtraction. ఒక టూ వాల్యూస్ తీసుకొని బైనరీ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేద్దాం. ఓకే, సో subtract 1001 from 1100. ఓకే, సో 1001 అనే వాల్యూని 1100 అనే వాల్యూలో నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, సో 1100. ఓకే, సో 1100లో నుంచి 1001ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో దాని కింద 1001. ఓకే, సో 0 minus 1 ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో సేమ్ మనం మామూలుగా డెసిమల్ ఎడిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 64లో నుంచి 59 సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి. 4లో నుంచి 9 సబ్ట్రాక్ట్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం, పక్క వాల్యూ నుంచి బారో తెచ్చుకుంటాం. దెన్ దిస్ వాల్యూ బికమ్స్ 14. 14 minus 9 ఇట్ ఈస్ నథింగ్ బట్ 5. ఓకే, దిస్ వాల్యూ బికమ్స్ 6లో నుంచి 1 వాల్యూ పోయింది కాబట్టి 5 అవుద్ది. 5 minus 5 0. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా సో 0లో నుంచి 1 సబ్ట్రాక్ట్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలి, బారో తెచ్చుకోవాలి. ఈ బైనరీలో ఈ పక్కన ఎక్కడి నుంచి కూడా బారో తెచ్చుకోకుండా మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 0కి బారో వచ్చింది అనుకోండి, దెన్ దిస్ వాల్యూ బికమ్స్ 10. 0కి 1 బారో తెచ్చుకుంటే ఈ వాల్యూ ఏమవుతుందంటే 10 అవుతుంది. ఓకే, సో ఇంతకుముందు చెప్పినట్టుగా 0 minus 1 అనేది పాసిబిలిటీ లేదు కాబట్టి ఏం చేస్తాం, 1 మీన్స్ ఇక్కడ మనం బారో వచ్చినట్టుగా. ఇక్కడ 0లో నుంచి 1 సబ్ట్రాక్ట్ అవ్వదు కాబట్టి మనం 1 బారో తెచ్చుకున్నాం. దిట్స్ వాల్యూ బికమ్స్ 10. ఓకే, సో 10 minus 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ బారో వచ్చిన వాల్యూ అంటే 1 వచ్చిన వాల్యూని ఏం చేద్దామంటే, ఈ నెక్స్ట్ కాలం సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, దాని కింద వచ్చే ఆన్సర్ కింద, అంటే ఇక్కడ ఆన్సర్ వస్తే ఈ సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన ఇక్కడ ఆన్సర్ వస్తే దాని కింద 1 పెట్టుకోండి. ఓకే, అంటే ఇక్కడ తెచ్చుకున్న బారోని మనం ఇక్కడ చూపిస్తున్నాం అన్నమాట. ఓకే, అంతేగాని మామూలుగా డెసిమల్ ఎడిషన్లో పక్క వాల్యూ నుంచి బారో తెచ్చుకుంటాం. ఆ వాల్యూ ఒక వాల్యూ నంబర్ ఏమైపోద్ది, తగ్గిపోద్ది. అంటే 4లో నుంచి 9 సబ్ట్రాక్ట్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాం, పక్కన ఒక వాల్యూ తెచ్చుకుంటాం. దిస్ వాల్యూ బికమ్స్ ఏంటి, 14. ఓకే, అప్పుడు ఈ 6 కాస్త ఏమవుతుంది, 5 అవుతుంది. అట్లా ఇక్కడ చేయకుండా ఏం చేస్తామంటే, ఈ 0లో నుంచి 1 సబ్ట్రాక్ట్ అవ్వదు కాబట్టి బారో తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్న బారో ఇక్కడ చూపిస్తాం. ఎక్కడ, నెక్స్ట్ కాలం ఆన్సర్ కింద 1 చూపిస్తాం. బారో తెచ్చుకున్నాం కాబట్టి, అంటే ఇక్కడ 1 ఉందంటే దాని అర్థం ఇక్కడ మనకి ఇక్కడ బారో వచ్చినట్టు ఈ పొజిషన్లో. ఓకే, అదే ఆన్సర్ కింద కాకుండా నెక్స్ట్ కాలం ఆన్సర్ కింద ఆ బారోని మనం చూపెట్టాలి. సో ఇక్కడ మనం 1 వేసుకున్నామంటే దాని అర్థం ఇక్కడ మనకి బారో అవసరమైందని, బారో వచ్చిందని. అంటే దిస్ వాల్యూ బికమ్స్ ఏంటి, ఇప్పుడు 0 కాస్త 10. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 10 అవుతుంది. సో 10 minus 1 సింప్లీ 10 minus 1 ఈజ్ నథింగ్ బట్ 1. సో 10 ఈజ్ నథింగ్ బట్ డెసిమల్లో వచ్చేసరికి మనకి ఎంత, 2. సో 2 minus 1 ఎంత, 1 అనమాట. సో 10 minus 1 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాల్యూ కానీ ఇక్కడ వాల్యూ కానీ ఏమీ చేంజ్ అవ్వదు, ఎందుకంటే అక్కడ వచ్చిన బారోని మనం ఇక్కడ చూపించాం. ఓకే, ఇక్కడ వేసుకున్నాం. ఇవి నార్మల్ సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వెళ్ళడమే. 0 minus 0 0. ఓకే, సో ఈ 1 ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ నుంచి మనం బారో తెచ్చుకోలేదు, ఇక్కడ బారో ఉంది. ఓకే, అది. సో 1 minus 0 1. 1 minus 1 0. ఓకే, సో ఇక్కడ దీంతో ఎండ్ అయిపోలేదు మనకి. సో ఈ మిగిలిన ఈ 1 పక్కన ఏ వాల్యూస్ లేవు కదా, వాటి దగ్గర జీరోస్ పెట్టుకోండి. ఓకే, మళ్ళీ మనం ఇంకా కంప్లీట్ అవ్వాలి సబ్ట్రాక్షన్, మళ్ళీ చేసుకుంటూ వెళ్ళాలి. సో 1 minus 0 1. మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రాబ్లమ్ ఎరైజెస్. 0 minus 1. సో 0 minus 1 ఈజ్ నాట్ పాసిబుల్. సో కాబట్టి 10 minus 1 అంటే మనం బారో తెచ్చుకోవాలి. బారో తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ కాలం అంటే ఇక్కడ మనకి బారో కావాలి. నెక్స్ట్ కాలం ఆన్సర్ కింద వచ్చే ఆన్సర్ కింద 1 వేసుకోండి.
అప్పుడు ఈ వాల్యూ బికమ్స్ 0 కాస్త 1 0. సో 1 0 మైనస్ 1, ఇక్కడ బారో ఉంది కాబట్టి ఈ వాల్యూ ఏమవుద్ది 1 0. 1 0 మైనస్ 1 1. ఓకే, సో ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి మనం బారో, ఇక్కడ తెచ్చుకున్నాం, అది ఇక్కడ చూపించాం. ఈ వాల్యూ సేమ్ అదే విధంగా ఉంటుంది. 1 మైనస్ 0 1, 0 మైనస్ 0 0. ఓకే, సో అగైన్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ సబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ ఏ వాల్యూస్ లేవు, జీరోస్ పెట్టుకోండి. సో 1 మైనస్ 0 1, 1 మైనస్ 0 1, 1 మైనస్ 1 0, 0 మైనస్ 0 0. ఓకే, సో వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలంటే సింప్లీ వీటిని డెసిమల్లో కన్వర్ట్ చేద్దాం. సేమ్ బై యూజింగ్ బైనరీ వెయిట్స్ 1 2 4 8. ఓకే, సో 8 ప్లస్ 4, ఇక్కడ 0 0 ఉంది, 2 1 యూజ్ చేయలేదు. 8 ప్లస్ 4 12. నెక్స్ట్ ఇక్కడ 8 ప్లస్ 1 9, 12 మైనస్ 9 3. మనం ఇది కూడా చెక్ చేస్తే ఇక్కడ 0 0 1 1లో సో 1 యూజ్ చేసాం, 2 యూజ్ చేసాం. సో 2 ప్లస్ 1 3. సో ఓకే, సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు పర్ఫార్మ్ బైనరీ సబ్స్ట్రాక్షన్. సో బైనరీ సబ్స్ట్రాక్షన్ అనేది ఈ విధంగా చేయాలి. నార్మల్ సబ్స్ట్రాక్షన్ ప్రాసెస్లో చేస్తే ఇక్కడ రాదు. ఓకే, నెక్స్ట్ లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సబ్స్ట్రాక్షన్లో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సబ్స్ట్రాక్ట్ 1 0 1 1 0 1 from 1 1 0 0 1 0. ఓకే, సో ఒక 6 బిట్ నుంచి ఇంకో 6 బిట్ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో 1 1 0 0 1 0లో నుంచి 1 0 1 1 0 1 సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో 1 1 0 0 1 0 ఈ వాల్యూ. ఓకే, సో దీంట్లో నుంచి ఈ వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఏంటది 1 0 1 1 0 1. ఓకే, సో ఇవే వాల్యూస్. ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు, ఇక్కడ వేసుకుందాం. ఓకే, సో 1 1 0 0 1 0లో నుంచి 1 0 1 1 0 1 సబ్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, సో 0 మైనస్ 1 ఈజ్ నాట్ పాసిబుల్. సో 0 నుంచి 1 సబ్స్ట్రాక్ట్ అవ్వదు. పక్క నుంచి బారో తెచ్చుకోకుండా ఈ నెక్స్ట్ కాలం ఆన్సర్ కింద 1 పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు దిస్ వాల్యూ బికమ్స్ 0 కాస్త 1 0. సో 1 0 మైనస్ 1. సో అగైన్ 1 0 మైనస్ 1 ఈజ్ 1. సో సిమిలర్లీ సో 0 మనం బారో తెచ్చుకున్నాం, 1 0 1 0 మైనస్ 1 1. ఓకే, సో ఇక్కడ నుంచి బారో తెచ్చుకోలేదు, ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం, అది చూపించాం ఇక్కడ. కాబట్టి ఈ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. సో దిస్ వాల్యూ ఈజ్ 1 1 మైనస్ 0 1. ఓకే, సో 0 మైనస్ 1 ఈజ్ అగైన్ నాట్ పాసిబుల్. కాబట్టి బారో తెచ్చుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ కాలం ఆన్సర్ కింద 1 పెట్టుకోండి. సో దిస్ వాల్యూ బికమ్స్ 1 0 1 0 మైనస్ 1 1. సో ఇక్కడ కూడా 0 మైనస్ 1 వచ్చింది. సో 0లో నుంచి 1 సబ్స్ట్రాక్ట్ అవ్వదు, బారో తెచ్చుకోవాలి. ఆ బారో ఎట్లా తెచ్చుకుంటాం, నెక్స్ట్ కాలం ఆన్సర్ కింద 1 పెట్టుకోండి. దిస్ వాల్యూ బికమ్స్ 1 0 1 0 మైనస్ 1 1. ఓకే, సో ఇక్కడ తెచ్చుకోలే బారో, మనం ఇక్కడ చూపించాం కాబట్టి ఈ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. 1 మైనస్ 0 1 1 మైనస్ 1 0. ఈ మిగిలిన పొజిషన్స్లో ఏం లేకపోతే 0 పెట్టుకోండి. సో 1 మైనస్ 0 ఈజ్ 1 1 మైనస్ 1 ఈజ్ 0 1 మైనస్ 0 ఈజ్ 1 1 మైనస్ 1 ఈజ్ 0 1 మైనస్ 1 ఈజ్ 0 0 మైనస్ 0 0. సో ఇన్ దిస్ వే వి గాట్ 1 0 1 యాజ్ ఆన్సర్. సో ఇది కూడా కరెక్టా కాదా మనం వెరిఫై చేసుకోవాలనుకుంటే ఓకే, వీటిపైన కూడా బైనరీ పొజిషన్స్ వేసుకోండి. 1 2 4 8 అంటే 2 to the power of 0 2 to the power of 1 2 square 2 cube 2 to the power of 4 is nothing but 16 2 to the power of 5 is nothing but 32. ఓకే, సో
సో లెట్స్ కన్వర్ట్ దిస్ బైనరీ ఇంటూ డెసిమల్. ఈ బైనరీని మనం డెసిమల్లో కన్వర్ట్ చేసుకుందాం. 32 + 16 48, 48 + 2 50, 32 1 ఉంది, 16 1 ఉంది, 2 1 ఉంది. వీటిని యాడ్ చేస్తే 50 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 32 + 8 40 + 4 44 + 1 45. ఇక్కడ 32 1 ఉంది, 8 1 ఉంది, 4 1 ఉంది, 1 1 ఉంది. సో 32 + 8 40 44 45. సో 50 - 45 5. సో ఇక్కడ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ కూడా కింద డౌట్ ఉంటే బైనరీ వెయిట్స్ వేసుకోండి. 1 2 4 8 ఇవన్నీ ఎట్లాగో జీరోస్ ఉన్నాయి. మనకి ఇక్కడ 4 1 1 ఉంది. నెక్స్ట్ 1's ప్లేస్లో 1 ఉంది. సో 4 + 1 ఏమవుతుంది 5. డెసిమల్ సబ్స్ట్రాక్షన్ లాగా బైనరీ సబ్స్ట్రాక్షన్ మనం డైరెక్ట్గా చేస్తే ఇక్కడ రాదు. ఓకే, సో మనం ఏం చేయాలి, ఇక్కడ బారో తెచ్చుకున్నప్పుడు, బారో అవసరమైనప్పుడు ఆ బారోని నెక్స్ట్ కాలం ఆన్సర్ కింద రిప్రజెంట్ చేయాలి. ఓకే, అప్పటికి ఎండ్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి అగైన్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ సబ్స్ట్రాక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బైనరీ addition and binary subtraction.